మీరు చదువుకొని బాగా ఎదగాలి. ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకోవాలి? సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. సొసైటీ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, ఏదేమైనా డెవలప్మెంట్. ఒక ప్రగతి, ఒక డెవలప్మెంట్ జరగాలి అంటే ఆదిమ మానవుల కాలంలో నేచర్లో దొరికే, ప్రకృతిలో దొరికే ముడిసరుకుగా వాడుకున్న వాళ్ళు ఈరోజు మన చిన్నప్పుడు మనకు పాటలు చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? చందమామ, ఇంకా ఇప్పుడు చందమామ రావే రావే అని 100 ఏళ్ల నుంచి పాడుతూనే ఉన్నారు. చందమామ రావే రావే అని 100 ఏళ్ల నుంచి పాడుతూనే ఉన్నారు. పాడుతారా లేదా? మరి చందమామ రావే రావే అని 100 ఏళ్ల నుంచి పాడుతా ఉంటే చందమామ వచ్చిందా? కోటిపూలు తెచ్చిందా? బంతిపూలు తెచ్చిందా? మరి చందమామ రావే రావే అంటే రాకపోతే ఏం చేయాలి? మనమే నువ్వు రాలేదు, నేను వస్తాకో అనుకొని వెళ్ళారా? ఎవరైనా చందమామ మీదకి ఎవరైనా వెళ్ళారా? చందమామ మీదకి మనుషులు వెళ్ళారు. నీలం సాంగ్ అని ఆయన మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి వెళ్ళి చందమామ మీద దిగాడు. ఆ మధ్య మీరు అందరు టీవీలో చూస్తున్నారు. ఏం పంపింది మనం? భారత్ ఏం పంపింది చంద్రబాబు మీదకి? చంద్రయాన్ ఎన్ని? చంద్రయాన్ 3 మన పోయి సక్సెస్ఫుల్ గా ల్యాండర్ దింపిందా లేదా? దింపిందా? సో నేచర్ ని అర్థం చేసుకుంటూ దానిలో ఉండే సత్యాలని అన్వేషిస్తూ ముందుకు వెళ్తే రేపు చంద్రమండలమే కాదు, అంటారికి గ్రహం మీద కూడా మీరే దిగిపోతారేమో రేపు చెప్పలేదు. అలా ఎదగాలి అంటే మనం మళ్ళా మన అమ్మలు, అయ్యలు, మన తాతలు, ముత్తాతలు ఉన్నట్టు చదువురాని వాళ్ళుగా ఊర్లలో ఉంటూ గొడ్డు చాకరీ చేసుకుంటూ తాగుతూ తిరుగుతూ ఆంతర్యాన్ని ఉండకూడదు. అక్కడే ఉందాం. కానీ మనం మెదడు ఏదైతే ఉందో ఈ మెదడును పదును పెడుతూ మనం అభివృద్ధి చెందాలి, డెవలప్ కావాలి. డెవలప్మెంట్ అంటే ఎట్లయితే డెవలప్మెంట్ అంటే మంచి బట్ట వేసుకొని కార్ మీద మనం పండుగ తిరగడం కాదు. డెవలప్మెంట్ మీన్స్ యువర్ బ్రెయిన్ హస్ టు బి డెవలప్డ్. నీ మెదడు ఎదగాలి, నీ మెదడు ఆలోచించాలి, నీ మెదడు ప్రశ్నించాలి. ప్రతి దాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, అదే సైన్స్ చెప్తుంది. అప్పుడే మనం కనుక్కోగలుగుతాం. ఇంతకుముందు చెప్పారు కదా సార్, ఇది మన నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇట్లా పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని ఊరు ఇట్లా తిరిగి బోర్ ఎక్కడ పడుతుందో, ఎక్కడ నీళ్ళు వేస్తే బోర్ పడుతుందో చెప్తారంట. ఇక్కడ బోర్ పడుతుంది, ఇక్కడ వెయ్యి అంటారు. దీంతో ఒక్కొక్కరి దగ్గర 5,000, 10,000 తీసుకుంటాం డబ్బులు. నిజంగా ఈ కొబ్బరికాయ నీళ్ళని చూపెడుతుందా? తెలుస్తుందా? దీనికి ఏం తెలుసు? ఇప్పుడు చూడండి, నిలబడిందా? ఎందుకు నిలబడింది? దీనికి నా మాట నిలబడదా? రా లే అంటే దానికి తెలుసా? దానికి మెదడుందా? అర్థమవుతుందా? మరి ఎందుకు నిలబడ్డది? ఈ ఎందుకు నిలబడ్డది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది కొబ్బరికాయ నిలబడ్డది, మరి అదే దోసకాయ నిలబడుతుందా? ఎందుకని? కొబ్బరికాయలో నీళ్లు, ఈ నీళ్లు అటు ఇటు మారినప్పుడు, వాటిని కదిలినప్పుడు, వాటిలో ఏమాత్రం కదిలికి వచ్చినా నీళ్ళని వెనక్కి వస్తే దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కదిలినది వెనక్కి పోతుంది. అందువల్ల అది నిలబడుతుంది. కొద్దిగా తేడా వస్తే అది ఇలా బెట్ అవుతుంది. సో ఇందులో ఒక సైన్స్ ఉంటుంది, దాన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు చేయండి. ఇప్పుడు ఈ గర్భనాథి
మనకు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కాలు దగ్గర దగ్గర పెట్టు, దగ్గర దగ్గర ఈ రెండు చేతులు ఇలా ఇలా పెట్టు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా చెయ్యి తగలకుండా ఇప్పుడైనా తెలుసు కదా ఎంత బలంగా ఉన్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు అన్నా. ఒకసారి నిలబడు, కూర్చున్నావా? దగ్గరగా వాళ్ళ దగ్గరగా అన్నావా? ఇప్పుడు ఇంత ఈజీగా లేచాడు కదా, ఈయనకి నేను మంత్రం వేస్తాను. ఈయన ఇప్పుడు లేవకుంటుంటాడు చూడండి, ఆయన వల్ల కాదు కదా, ఇక ఆయన ఎంత బలం పెట్టినా లేవలేడు చూడండి. ఒకసారి నా చేయి తగలకుండా స్నేక్ పైకి బలం బలం లేపు లేపు బలం పెట్టు అది బలము లేపు బలం లేపు. సింపుల్ ప్రవీణ్ ఇట్లా లేచిన ఇప్పుడు ఇట్లుందా కదా, ఇట్లా లేచిన అట్లా స్ట్రేట్ ఏమైంది? అది లేపు, నీ కింద బలం అంతా పెట్టు. బలం లేదా పెట్టు, ఏమైంది అది? సో ఫ్రెండ్స్, ఈయనే కాదు ఎవరు కూడా లేవలేరు. ఎందుకని? లేవాలి అంటే ఖచ్చితంగా ముందుకు బెండ్ రావాల్సిందే. కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఈ కాళ్ళన్నా వెనక్కి పోవాలి, తనైనా ఇది తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేనేం చేసినా కాళ్ళు వెనక్కి పోకుండా నా కాళ్ళు పెట్టాను. ఆయన ముందుకు రాకుండా ఇక లే అంటే లేస్తారా? తెలుస్తుంది ఒక అనుభవం. ఇది లేపు ఇది కాదు బాడీ కదా, ఇది లేపు ఇట్లా నీదే కదా, ఎవరో కట్టేసినట్టు ఉంది కదా. సో అది సైన్స్. కాబట్టి సైన్స్ అంటే ఎక్కడో టెక్స్ట్ బుక్లోనో మన చదువులోనే ఉండేదే కాదు. మనం లేవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, తినాలన్నా ప్రతి చోట సైన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సైన్స్ని అర్థం చేసుకుని ఎదగాలి. అలా ఎదగాలి అంటే సైన్స్ ప్రయోగాలు చేయాలి. సైన్స్ ప్రయోగాలు ఎక్కడ చేయాలి? ఏదో ల్యాబ్లో కాదు. ల్యాబ్ అంటే ఎక్కడ ఉంటుంది? మై కిచెన్ ఇస్ ల్యాబొరేటరీ. మీ ఇంట్లో ఉండే వంటిల్లుకి ల్యాబొరేటరీ. నువ్వు వాడుకునే ప్లే గ్రౌండ్ ల్యాబొరేటరీ. నీ బాత్రూమ్ ల్యాబొరేటరీ. ల్యాబ్ ఎక్కడో కాదు, తరగతి గదిలో, క్లాస్ రూమ్లో, స్కూళ్ళలో, లేకపోతే ఐఏసీ సిసిఎంలో ల్యాబ్ కాదు. నీ బాత్రూమ్ కూడా ల్యాబొరేటరీ. అదే చెప్తారు ఇవే కానీ ఆర్కిమెడిస్ అని ఆయన నీళ్ళలో వస్తువులు ఎదుగుతాయి ఆయన సూత్రం బాత్రూంలో కాదు. మీరు చూడండి, ఎక్కడన్నా బాత్రూమ్ పోయినప్పుడు మీరు గమనించడం లేదు, లెటర్ ఉంటుంది కదా, పోతరాపోరా ఎందే డౌటా మీరు? పోతరాపోరా పోయినప్పుడు మీరు నీళ్లు కొడతారు కదా, లెటర్ కొట్టే నీళ్లు కొట్టే అలవాటు ఉందా లేదా? ఉందా లేదా అలవాటు? కంపోస్టర్ కొడితే అట్లే పోతాయి. నీళ్లు కొట్టే అలవాటు ఉందా లేదా? ఉంది కదా. ఆ నీళ్లు కొట్టేటప్పుడు ఒక్క బకెట్ నీళ్లు కొట్టినా అందులో అదే లెవెల్ నీళ్లు ఉంటాయి. 2 బకెట్ నీళ్లు కొట్టినా అంతే, అక్కడే ఉంటుంది నీళ్ళ లెవెల్. 10 బకెట్లు కొట్టినా అక్కడే ఉంటుంది. ఈ లెక్క ఒడబెడతాడు అక్కడ. ఎన్ని బకెట్లు కొట్టినా మరి పైకి రావాలి కదా, కాకుండా అక్కడే ఎందుకు ఆగుతా ఉన్నాయి? కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఎప్పుడన్నా హార్డ్వేర్ షాప్ నుంచి పోతే పగిలిన లెట్రిన్ కుండీలు అక్కడ ఉంటాయి కదా, అది వాళ్ళని అడిగి తెచ్చుకొని అలా నీళ్లు పోసి ఎన్ని నీళ్లు కొట్టే ఎందుకు పోతుంది, ఇలా నీళ్లు పోస్తే ఇక్కడి నుంచి యూ షేప్ పైప్ ఎందుకు ఉంది, ఆ పైప్ యూ షేప్ లో ఉంది, ఇది ఇటువైపు ఎంత లెవెల్ మెయింటైన్ చేస్తుంది, ఇటువైపు ఈ లెవెల్లో ఎంతవరకు పెట్టిండు, ఏం జరుగుతా ఉంది అనేది ప్రయోగం చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నువ్వు బాత్రూమ్ లైన్ మనం పోతాం కదా, బాత్రూమ్ లైన్ ట్యాప్ తిప్పినావు. నేను ఒకసారి ఏమైంది తెలుసా, నాకు సగం పోయినా కరెంట్ ఎలా తయారైంది. ఇప్పుడు మనం ఫ్యాన్ తిరగాలన్నా, లైట్ ఎరగాలన్నా ఏం కావాలి మనకి? కరెంట్ ఉత్పత్తి జరగాలి. ఎక్కడ జరుగుతుంది? బొగ్గుతోటి థర్మల్ పవర్ లో జరుగుతుంది. ఇంకొకటి మన ఐడల్ పవర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి చోట్ల
జల విద్యుత్ వాటర్తో తయారైంది. నేనేం చేసిన నాగార్జున సాగర్ పోయినా, పోయి ఇక్కడ కరెంట్ ఎలా తయారైంది, ఎలా ఉత్పత్తి జరుగుతుందో నేను చూద్దామని కిందికి పోయాను. కిందికి పోవాలంటే మెట్లు దిక్కుంటా పోతే కాళ్ళ మీద వచ్చినాయి కానీ ఏం కనబడతారు. కిందికి పోయిన చుట్టూ గోడలు ఉన్నాయి, సిమెంట్ గోడలు. ఏం చూడాలంటే ఏం కనబడతలేదు. ఏందయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, సార్ అక్కడ పైనుంచి నీళ్లు పడతాయి, లోపల ఇంత పెద్ద చక్రం ఉంటది, దాన్ని కత్తని అంటారు, అది తిరుగుతూ ఉంటది, దానికి ఒక షాఫ్ట్ ఉంటది, ఆ షాఫ్ట్ తిరుగుతుంది, దానికి మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పి మరి ఇవన్నీ నాకు చూపెట్టడం ఏంటంటే చుట్టూ గోడ ఉంది. ఆ నీళ్ళు అంత ప్రెషర్తో పడితే నువ్వు నేను కొట్టుకుపోతాం సార్, అందుకే చుట్టూ గోడ కట్టిరా. మరి గోడ చూడడానికి నేను ఇంతలోపు ఎందుకు దిగాలి అన్న. ఈ లోపు ఒక అమ్మాయి మా క్యాంపులో ఉంటే పిల్లలు ఏం చేసేది తెలుసా, సార్ ఈ షాఫ్ట్ ఎట్లా పనిచేస్తుందో తెలియాలంటే నువ్వు ఆడదాకా ఆ షాఫ్ట్ కూడా తిరుగుతుంది, దానికి మా మ్యాగ్నెట్స్ పెడితే అవి తిరుగుతాయి, ఆ చుట్టూ కాయలు పెడితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో నువ్వు హైడల్ పవర్ ఎలా తయారవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే నాగార్జున సాగర్ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలకు వెళ్ళి కిందుండి గోడ చూసి రావాలన్నా, లేకపోతే ఏం చేయాలి, బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఇప్పి బకెట్ పెట్టి కింద గుండ్రటి మగ్గు పెట్టి అది పైనుంచి నీళ్లు పడుతుంటే అది ఎట్లా తిరుగుతోంది, ఏం తిరుగుతోంది, దీని వెనకాల ఏముందని మనం ప్రయోగం చెయ్యాలి. కాబట్టి ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ల్యాబ్లో అక్కడ ఇక్కడ కాదు, మన చుట్టూ, మన ఇంట్లో, మన ఆటల్లో కూడా. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడతారు కదా, ఆడతారా ఆడరా? క్రికెట్ ఆడకూడదు. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్గా బాల్ కొట్టగానే బాల్ క్యాచ్ పడతారు. ఎట్లా పడుతుంది చేతితో ఎట్లా పడుతుంది? ఇప్పుడు బాల్ వస్తుంది కదా, ఇట్లా పోయి పడుతుందా, ఇలా ఎట్లా, అదెందుకు? అక్కడ ఎంత పెద్ద సైన్స్ ఉంటుంది సార్. బాల్ ఒక ఫోర్స్ తో వచ్చింది, కూర్లు పెట్టి పోవాలి అంటే ఇలా పోతే ఆ ఫోర్స్ కి ఎదురు పోయినప్పుడు అది ఆపోజిట్ ఫోర్స్ నువ్వు కలిపి చాలా పెద్ద ఫోర్స్ మీద పడి ఈ చేతి వేలు ఎముకలు ఇరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నావు, అది వచ్చే మార్గం ఏదో దాన్ని అలాగే తీసుకుంటున్నావు దగ్గర, అంటే నీ చేయి కూడా ఆ మార్గంలోనే మూవ్ అవుతావు. సో ఇట్లా ప్రతి దగ్గర ప్రతి అంశంలో చాలా సైన్స్ ఉంది. మీరు ఏడు వంటింట్లోకి వెళ్తారు, వంటింట్లోకి వెళ్ళినప్పుడు ప్రయోజనం చేయాలి. నీళ్లు పొయ్యి మీద పెడితే పొంగుతాయా, పాలు పెడితే ఎందుకు పొంగుతాయి, పాలు ఎందుకు పొంగుతాయి? పెద్ద సైన్స్ కదా, అక్కడ ఎంత పెద్ద సైన్స్ ఉంటుంది తెలుసా. నీళ్ళు ఎందుకు పొంగవు, పాలు ఎందుకు పొంగుతాయి? సో ఇట్లా ప్రతి దగ్గర మీరు వేసుకోవచ్చు. ప్రతి దగ్గర మన గ్యాస్ వాసన వస్తుంది, గ్యాస్ లీక్ అవుతుంది, ఆ వాసన వస్తుంది. గ్యాస్ వాసన ఎందుకు వస్తుంది, గాలికి వాసన ఉంటుందా? మరి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎందుకు వస్తా ఉంది? అందులో ఉంది గ్యాస్ ఏంటిది, ఆ గ్యాస్ ఏ ఎయిర్, దానికి ఉంటే ఆ ఎయిర్లో ఉండే ఆ గ్యాస్ పేరేంది. సో ఇలాంటి అంశాలు అన్నీ మనం చాలా చాలా తెలుసుకోవచ్చు. మన ఇంట్లో వంటింట్లో ఉండేవి యాసిడ్స్ ఏంటివి, బేసెస్ ఏంటివి, ఇట్లా చాలా చాలా పరిశోధనలు చేస్తామా. సైన్స్ అంటే ఎక్కడో ఉండదు, మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే మనకు సైన్స్ ఉంటుంది. మన ప్రకృతిని అధ్యయనం చేసి సైన్స్ విద్యార్థులు ఎదిగితే మీరే పొద్దున చంద్రయాన్ 20లోనూ చంద్రమండలాన్ని దిగే వాళ్ళు పోయి అక్కడ కాల్ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అని అనేవాళ్ళు ఉన్నారేమో. మీ వీడియోలు మాకు పంపిస్తారేమో, సెల్ఫీలు తీసుకొని పంపిస్తారేమో. కాబట్టి అల్లర్చిల్లగా ఉందాము, అది కూడా ఉండాలి. మరి పిల్లలు అల్లరి అయిపోతే పెద్దోళ్ళు ఇట్లా సార్లు అల్లరి అయితే ఏమైనా పర్లేదు వాళ్ళకి చదువు చెప్పమని అంటారు. కానీ చెయ్యండి, కానీ అల్లరి జీవితం కాకూడదు, జీవితం అల్లరి పాలు కాకూడదు. మీరందరూ బాగా చదువుకోవాలి. వీళ్ళందరూ ఇంత కష్టపడి మన కోసం వచ్చారు, ఎందుకు మన భక్తులు బాగా బాగుపడాలని కోరుకుంటున్నారు. సో మీరందరూ ఆ విధంగా బాగుపడాలని కోరుకుంటూ, బాగా చదవాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మిత్రులకి, ముఖ్యంగా మా మిత్రుడు చాలా కాలం నుంచి పరిచయం. సో మీ అందరికి కూడా ఎమ్మడబడ్డాడు. నేను ఈ డాన్ బాస్కో పూర్తి చేద్దామని వస్తే టక్కులో పట్టుకున్నాడు. చూడరు ఎట్లున్నారో మన వాళ్ళ పక్కన, అక్కడి నుంచి ఉరికొచ్చి పట్టుకున్నాడు. సార్ మళ్ళీ మా మీటింగ్ మీద రావాలని ఇడి పట్టుకొచ్చి ఎమ్మడబడి, ఇప్పుడు వస్తున్నావు రావడం అని మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆడికొచ్చి 12 గంటలకు మీరు వచ్చేది ఉంది రండి అని అలా అంత తపన పడి మీకు ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నారు. కాబట్టి మీరు నేర్చుకోండి,
బాగా ఉన్నతంగా ఎదగండి, బాగా డెవలప్ అవ్వండి. అది జరగాలంటే మేము మెదడుకు పదును పెట్టాలా? మెదడుకు పదును పెట్టడం అంటే పుస్తకాలు అధ్యయనం చేయాలా? బాగా పుస్తకం అంటే పరీక్షల కోసం, మార్కుల కోసం కాదు. నీ కథ చదవబుద్దైతే కథ చదువు, పాట చదవబుద్దైతే పాట చదువు, ఏం చదవబుద్దైతే అది చదువు, కానీ చదవడం మాత్రం మానదు. పుస్తకాలు చదువుతూనే ఉంటారు. అట్లాగే నీ మెదడు ఏది చెప్పినా ఇది ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని క్వశ్చన్ పిట్టే ఊరుతుంది, పిల్లెందుకే క్వశ్చన్ అయ్యి ఆన్సర్ ఎత్తుకో. జామకాయ పచ్చగా ఎందుకుంది, టమాటా ఎందుకు ఎర్రగా ఉంది, క్వశ్చన్ అయ్యి ఆన్సర్ అక్కడ కూడా సైన్స్ ఉంది. సో ప్రతి దగ్గర ప్రశ్న వేసుకో, సమాధానం వెతుకు. ప్రశ్న దగ్గర క్వశ్చన్ ఆన్సర్, సెర్చ్ ఫర్ ఆన్సర్. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. మళ్ళీ అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే 1-2 గంటలు మీతో పాటు కూర్చొని మా కార్యక్రమాలు అన్నీ చేసే అవకాశం ఉంటుంది. సో మా మిత్రులు